హలో, అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ పెరటిలో వేసుకున్న వంగ చెట్టు ఇలా ముడుచుకుపోతున్నప్పుడు ఈ చెట్టు చూడండి, తర్వాత ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి. ఇది దోసాన్ చెట్టు. నల్లపేను బంక ఏర్పడి అంతా ముడుచుకుపోతుండింది. అప్పుడు నేను ముందు 2 సార్లు కొట్టాను నల్లికి, కానీ ప్రయోజనం లేదు. తర్వాత పొయ్యిలో బూడిద, ఇదిగో చూడండి, పొయ్యిలో బూడిద ఇలా చల్లాను. ఇలా చల్లిన తర్వాత ఇది కూడా వంగమొలక చూడండి, ఇలా చల్లాను. ఇదిగోండి, ఈ చెట్టుకు కూడా చల్లాను. ఇదిగో ఈ వంగమలకు కూడా అలాగే ఉంది కనుక ఇలా చల్లాను. ఇప్పుడు ఆ వంగమొలకలకి ఈ చల్లాను, పొయ్యిలో బూడిద చల్లాను. ఇంతకుముందు ఇలాగే ముడుచుకొని ఉన్న వంగ చెట్టుకి అలాగే పొయ్యిలో బూడిద చల్లాను. ఇలా అయింది. బాగా ఇగురు పూత చూడండి, ఇదిగో పూత కూడా మొగ్గొస్తా ఉంది. ఇదిగోండి, ఈ చెట్లకు కూడా ఇలాగే చల్లాను. అలా ముడుచుకున్న చెట్లకి ఇలా చల్లిన ఎడల చెట్టు బాగా ఇగురు వస్తుంది. ఇగురు పూత ఇదిగో తొలిసూరి పింద ఇలా ఏర్పడుతున్నాయి. మొదట్లో నుంచే ఇగుర్లు చూడండి. మనము రసాయనాలు, కెమికల్ కలిపిన రసాయనాలు కొట్టేందుకన్నా పొయ్యిలో బూడిద, గమిషను అటువంటి చల్లుకొని చెట్టుని మంచిగా ఏపుగా పెంచుకోవాలి. గొర్రెల ఎరువు అవి కలుపుకోవాలి. ఇలా చేస్తే బాగా కాపు వస్తుంది.